మేడం నమస్తే. నమస్తే. మేడం మంచు మోహన్ బాబుకి సంబంధించి తన యూనివర్సిటీ ఏదైతే ఉందో ఈ ఇష్యూలో మంచు విష్ణు, మంచు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ లాగా తయారైంది. ఎందుకంటే మంచు మనోజ్ ట్వీట్ చేయటం, ఇవి చాలా బాధాకరం అని చెప్పటం, అలానే ఈ యూనివర్సిటీలో పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ప్రతి ఒక్కళ్ళకి నేను అండగా ఉంటాను, ఏ సమస్య ఉన్నా నాకు ఇమ్మీడియట్గా ట్విట్టర్ ద్వారానో మెసేజ్ చేయండి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అని చెప్పేసి ఒకటేదో వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వటానికి ఒక ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేసి అక్కడ పెట్టడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు? విభేదాలే కారణం అంటారా, లేకపోతే ఒక రకంగా మంచు మనోజ్ విష్ణుని అపోజ్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు అంటారా? ఎలా చూడాలి? అంటే వాళ్ళిద్దరిని ఒకళ్ళనొకళ్ళు విభేదించుకునే దానికన్నా ఒక సెన్సిటివ్గా బిహేవ్ చేస్తున్నాడు మనోజ్ అనే నేను నమ్ముతున్నా. ఓకే. మనం ఎప్పుడైనా సరే మొదటి నుంచి కూడా ఆ ఇంట్లో మనోజ్కిను విష్ణుకి చాలా తారతమ్యం ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ ఉంది, మెంటాలిటీలోనే డిఫరెన్స్ ఉంది. కాబట్టే డిఫరెన్సెస్ వస్తున్నాయి వాళ్ళకి. మెంటాలిటీలో డిఫరెన్స్ లేకపోతే డిఫరెన్సెస్ ఎందుకు వస్తాయి? అబ్బో మా అన్న బాగా చేస్తున్నాడు, నాకు వాటా వస్తుంది కదా అని చెప్పి ఇతను కూడా బాగానే ఉంటాడు. కానీ వాళ్ళిద్దరు మెంటాలిటీస్లో డిఫరెన్స్ ఉండటం వల్ల డిఫరెన్సెస్ వస్తున్నాయి. దాన్ని కొంతమంది కుటుంబ పరువు అని అభివర్ణిస్తున్నారు, కొంతమంది ఇంకొకటి అంటున్నారు. అసలు వాళ్ళిద్దరికి వ్యక్తిగతమైన పగుంది, అందుకే ఇదంతా జరుగుతుంది అని మాట్లాడుతున్నారు, రకరకాలు వ్యాఖ్యానిస్తున్నారు. నేను వాళ్ళ కుటుంబ రాజకీయం కంటే కూడా కుటుంబంలో ఉన్న డిఫరెన్సెస్ కంటే నేను ఎక్కువ ఆలోచిస్తుంది ఏంటి అంటే, కాలేజ్ స్టూడెంట్స్ ఇప్పుడు కాలేజీలకి పిల్లల్ని పంపించే తల్లిదండ్రులందరూ కూడా డబ్బులు ఉన్నవాళ్ళు కాదు. కొంతమంది ఉండొచ్చు, ఉద్యోగస్తుల పిల్లలు, వ్యాపారస్తుల పిల్లలు ఉండొచ్చు. ఆ వ్యాపారాల్లో కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఎంతెంత డబ్బులు వస్తాయి, ఏంటి పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం ఆలోచిస్తే చాలా కష్టాలు ఎదుర్కొని ఏం చేస్తారు తల్లిదండ్రులు, ఏం ఆలోచిస్తారు అంటే, మేము చదువుకోలేదు కాబట్టి మా జీవితాలు ఇలా ఉన్నాయి, మా పిల్లలు చదివిస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయని వాళ్ళు నమ్ముతారు. నమ్మబట్టే వాళ్ళు ఎన్ని కష్టాలు పడైనా పిల్లల్ని చదివించడానికి సిద్ధపడతారు. కానీ కాలేజీల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి మీరు డబ్బులు కట్టకపోతే హాల్ టికెట్లు ఇవ్వము, హాల్ టికెట్ లేకపోతే పరీక్ష రాయనివ్వము అంటారు. అక్కడ ఫీజులు కట్టాల్సిన వాళ్ళ లిస్టు పెడతారు కాలేజీల్లో. అది పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు కొన్ని స్కూళ్ళు వాళ్ళు వాయిస్ మెసేజ్లు పెడతా ఉంటారు, పిల్లలు ఫీజులు కట్టాలి, కట్టకపోతే పరీక్షలు రాయనివ్వము, ఇట్లా చాలా స్కూల్స్ చేస్తున్నాయి, ప్రైవేట్ స్కూల్స్. అసలు ఈ ప్రభుత్వాలు విద్య మీద పెట్టాల్సిన బడ్జెట్ని సరిగా పెడితే, ప్రభుత్వ పాఠశాలల్ని గనక బాగా నడిపితే గనక అసలు ఈ ప్రైవేట్ స్కూళ్ళకి ఇంత స్కోప్ వచ్చేది కాదు. ఇది ఒక రకంగా మనల్ని పరిపాలించిన రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలదే తప్పిది. విద్యను ఈ విధంగా చేసేశారు. ఈ కాన్వెంట్ స్కూల్స్ ఎప్పుడైతే వచ్చాయో, ఈ కాన్వెంట్ స్కూల్స్ రావటం మొదలెట్టిన తర్వాత వాళ్ళని చూసి ఇంకొకళ్ళు ప్రైవేట్ స్కూల్స్ బాగా వచ్చేసిన తర్వాత తల్లిదండ్రులు కూడా ఒక రకంగా తెలుసో తెలియకో ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లోనే మీద ఉన్న మోజు, మన ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ని బాగు చేసుకుందాము, మన ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ బాగా డెవలప్ అయ్యేటట్లు చేసుకుందామని తల్లిదండ్రులు కూడా అనుకోక ఏం చేస్తున్నారంటే, ఇదంతా మనకెందుకు, మనం ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించలేమా, మన పిల్లల్ని మనం ప్రైవేట్ స్కూల్లో చదివించుకోలేమా అనుకుంటున్నాం. ఇది మన విద్యా వ్యవస్థలో వచ్చిన పొరపాటు అడుగులు ఇవన్నీ. దానివల్ల అక్కడి నుంచి మొదలయ్యి స్కూల్ స్థాయి నుంచి మొదలెట్టి కాలేజీ స్థాయి, అలాగే ఉన్నత విద్య దగ్గరకు వచ్చేసరికి ఇది ఒక పెద్ద భారం అయిపోతుంది ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వల్ల. మరి ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లోనే ఒక ఇన్స్టిట్యూషన్ వీళ్ళకి ఒకప్పుడు మంచి పేరే ఉండేది. మరి చాలా కష్టపడి వాళ్ళు ఒక రకంగా ఆ రోజుల్లోనే భూములు కొని బిల్డింగులు కట్టి చేశారు, చాలా మంచి పని చేశారు అనుకుందాం. అలాగే చాలామందిని వాళ్ళు ఫ్రీగా కూడా చదివిస్తారు, మెరిట్ స్టూడెంట్స్ని, అంతా బాగానే ఉంది. కానీ ఈ మధ్య బాగా
డబ్బు సంపాదించాలనే ఒక తాపత్రయం వచ్చింది. మోహన్ బాబు చేతిలో ఉన్నంత వరకు ఎంతో కొంత ఒక మంచిగా నడిచిందనే చెప్పుకోవచ్చు. విష్ణు దగ్గరకు వచ్చేసరికి ఈ ఈ ఈ పేజీలన్నీ స్టార్ట్ అయినాయి. డబ్బు సంపాదించాలి. ఈ డబ్బుకి సంపాదించాలి అనే ఒక దీంట్లో ఏ ఏరియాలో మనం డబ్బు సంపాదించవచ్చు అనేది చూసుకుని లంచ్ టైంలో మీరు ఇంటి దగ్గర నుంచి లంచ్ తెచ్చుకోవడానికి వీల్లేదు, డే స్కాలర్స్ పెట్టేసి భోజనానికి ఇంతని పెట్టి, ఇది కార్పొరేట్ స్కూల్ కల్చర్, ఇది నీకెందుకు అది? నువ్వు పెద్ద ఫారిన్ వెళ్ళి వచ్చినంత మాత్రాన ఫారిన్ని తీసుకొచ్చి ఇండియాలో దించుతానంటే ఇక్కడ ఉండే మనుషులు భరించొద్దు దాన్ని? వాళ్ళు భరించాలా అక్కర్లేదా? వాళ్ళ కెపాసిటీ చూసుకోవాలి కదా వాళ్ళు కూడా. అవును. మరి అలాంటప్పుడు తినకో వాళ్ళు ఎంతో మీరు పెట్టే ఫీజులు కట్టుకుంటారు, వాళ్ళు వేసుకోగలిగిన బట్టలు వేసుకుని వాళ్ళ ఇంట్లో వండింది తీసుకొచ్చుకొని తింటారు. నీకు వచ్చిన బాధ ఏంటి మధ్యలో? అక్కడ కూడా డబ్బులు కొట్టేయాలి, నోట్ పుస్తకాల్లో డబ్బులు కొట్టేయాలి. ఈ జబ్బు అసలు చిన్నపిల్లల స్కూళ్ళల్లో అయితే చూస్తూ ఉంటే మనకి, మరి ఆ స్కూల్లో ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ పుస్తకాల దగ్గర నుంచి దోపిడీ మొదలవుతుంది. యూనిఫాముల దగ్గర దోపిడీ, షూస్ దగ్గర దోపిడీ, సాక్స్ దగ్గర దోపిడీ. మార్కెట్లో అవి తక్కువకు దొరుకుతాయి, ఆన్లైన్లో తక్కువకు దొరుకుతాయి, కానీ స్కూల్లోనే కొనాలి, ఎక్కువ ఖరీదు పెట్టి కొనాలి. ఈ మార్జిన్ మనీ మీ జేబులోకి వెళ్తుంది. మీరు స్కూల్ ఫీజుల్లో డబ్బులు తీసుకుంటున్నారు చాలు కదా. మీరు చదువు చెప్పినందుకు తీసుకుంటున్నారా, లేకపోతే యూనిఫామ్లు అమ్మినందుకు తీసుకుంటున్నారా, పుస్తకాలు అమ్మినందుకు తీసుకుంటున్నారా? ఎందుకు తల్లిదండ్రుల మీద ఇంత భారం వేస్తున్నారు? అలాగే ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ టైం దీని గురించి, ఫీజుల గురించి, ఇలా రకరకాల కారణాలతోటి తల్లిదండ్రులు అక్కడ ఆందోళన చేస్తున్నారు. ఆ ఆందోళనకి మనోజు నా సహకారం మీకు ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. పోయినసారి ఒక స్కూల్ కాలేజీ ఫంక్షన్లో మాట్లాడేటప్పుడు కూడా మనోజ్ ఇలాగే మాట్లాడాడు, విద్యార్థుల పక్షాన మాట్లాడాడు. మాట్లాడితే అప్పుడు కూడా కొంచెం మోహన్ బాబుకి కోపం వచ్చింది. మరి ఏది ఏమైనప్పటికీ ఎవరి కోపాలు తాపాలు సంగతి పక్కన పెడితే, ఇప్పుడు మనం నలుగురికి ఆదర్శంగా ఉండేవాళ్ళమి, మనమే తప్పులు చేస్తే ఎట్లా అనేది మనోజ్ ఉద్దేశం. దీనికి మన పండితులు ఉంటారుగా, అసలు రెడీగా ఉంటారు ఇట్లాంటి వాటి గురించి మాట్లాడటానికి. అందరినీ మించిన మహాపండితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అయితే ఏకంగా మోహన్ బాబుకి మనోజు చెడబుట్టేశాడంట అని మాట్లాడతాడు ఒక మాట. రెండోది, మనోజ్కి ఇచ్చిన ఆస్తులేమో బాగా పెరిగిపోయినాయి, తనకిచ్చిన ఆస్తులేమో అంత విలువ పెరగలేదు, ఆ దుగ్ధతోటి కాలేజీ విషయంలో కల్పించుకుని మాట్లాడుతున్నాడు. అసలు మనోజ్కి ఏంటి పని అని మాట్లాడుతున్నాడు. అంటే ఏతావాత మనోజ్ని కుళ్ళిపోతోడుగా, అన్న ఎదుగుతుంటే చూడలేని ఈర్ష్యాపరుడుగా ఈయన చిత్రీకరిస్తున్నాడు. అసలు మోహన్ బాబుకు పుట్టాల్సినోడే కాదు అన్నంత లెవెల్లో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏదైనా ఒక ఉద్యమం జరుగుతూ ఉంటుంది, దానికి బాసటగా నిలిస్తే తప్పేంటి? తప్ప? నీకెందుకు బాధ? ఏదైనా ఉంటే మోహన్ బాబు మందలించుకుంటాడు, ఇంట్లో పిలిచి ఇద్దరిని చెరో రెండు వేసుకుంటాడు, అది ఆయన బాధ ఆయన పడతాడు. కానీ ఇక్కడ సమస్య, మనం మాట్లాడాల్సింది ఎవరి పక్షాన? అక్కడ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు కోర్చి పిల్లల్ని చదివిస్తున్న ఆ పేద తల్లిదండ్రుల వైపు మాట్లాడితే ఏదన్నా ఒక అర్థం ఉంటుంది. మోహన్ బాబు కొడుకుల్లో ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది ఇక్కడ మన డిబేట్ కాదు. ఇప్పుడు మనం మాట్లాడినంత మాత్రం వాళ్ళు చెడ్డోళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు మంచోళ్ళు అయిపోతారు, అవరు కదా. కానీ మనం ఎవరికి ఒక ఎంపతి ఇవ్వాలి? ఆ కాలేజీకి పిల్లల్ని పంపిస్తున్న తల్లిదండ్రులు పక్షాన మనం ఆలోచించాలి. ఆ కాలేజీలో వాళ్ళకి జరిగిన అవమానాల గురించి, ఆ పిల్లలు బాధపడుతున్న పిల్లల గురించి మనం ఆలోచించాలి తప్పితే, మోహన్ బాబు కొడుకులు ఇద్దరు కొట్టుకుంటారు, మంచి అవుతారు, మళ్ళీ కొట్టుకుంటారు, మళ్ళీ గెలుస్తారు, మనకు అవసరమా అది? ఇక్కడ మన టాపిక్ అంతా ఆ తల్లిదండ్రులకి న్యాయం జరగాలి. ఒకప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ రావట్లేదని చెప్పి నారా చంద్రబాబు నాయుడు మొదటిసారి 2014-19 అధికారంలో ఉన్న టైంలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడితే వెళ్ళి రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేశారు. మరి
అప్పుడు చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇవ్వలేదు, మరి ధర్నా చేయలేదే? చేయాలిగా, చేయలా. మరి ఆ బకాయిలు వచ్చాయో లేదో తెలియదు జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఏది ఏమైనా మీరు నష్టాలు వస్తున్నాయి అంటే ఒక పరిశ్రమను మూసేసినట్లు, మీరు చేయలేకపోతే మూసేసుకోండి.